ఓం నమో వీరబ్రహ్మణే. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి పట్టాభిషేక మహోత్సవం దిగ్విజయంగా, నిరాటంకంగా, నిర్విఘ్నంగా ముగిసింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కందిమల్లేపల్లి గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వివిధ సంఘాల వారు, నాయకులు, పెద్దలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మాకు సంపూర్ణ సహకారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాదాపు ఈ కార్యక్రమం అనేది ఒక నమూనా లేదు. ఎందుకంటే గత ఒక తరం చూసినా, 2-3 తరాలు చూసినా పట్టాభిషేక మహోత్సవం ఎలా చేయాలి అనేటువంటిది ఒక నమూనా ఎక్కడా లేదు. మా సిద్ధాంతులు శ్రీ పడగళ్ళ వెంకటాచార్యులు కావచ్చు, విశ్వరూపాచారి గారు కావచ్చు, కొమ్మూరి విశ్వరూపాచారి గారు, మన జనార్దనాచారి గారు కూడా కావచ్చు, వీరందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా చేయాలి అని వైదిక ఆగమ పద్ధతిలో మఠం సంప్రదాయ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా చాలా పద్ధతిగా ఆధ్యాత్మిక భావన కలిగేటట్లుగా స్వామివారి చేతులతో స్వామివారి దంపతులను ఈ కార్యక్రమంలో చేస్తూ నిర్విఘ్నంగా చాలా ఆధ్యాత్మిక పద్ధతిలో చేసినందుకు వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా స్థానికులు తమ ఇంట్లో పండగ అయితే ఎలా చేసుకుంటారో, నేను ఉదయం నిద్రలేచేట బైక్ రాగానే ఇంటి ముందు కళ్ళాపు జల్లి ముగ్గులు వేసుకుని ఒక పండుగ వాతావరణం గ్రామంలో కనపడేటట్లుగా వాళ్ళు చేయడం అనేటువంటిది చాలా సంతోషాన్ని, ఉదయాన్నే ఒక ఉత్సాహం కలిగింది. ప్రత్యేకించి ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల విశ్వబ్రాహ్మణులు కావచ్చు, మిగతా కులాలకు అతీతంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి బస్సులు వేసుకొని వెహికల్లో కూడా వచ్చారు. వారందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. అర్ధరాత్రి వరకు దాదాపు 1:30కు నాకు ఫోన్ చేసినా కూడా ఓపికగానే ఆ టైంలో కూడా మీకు రూమ్లు అరేంజ్ చేయడం జరిగింది. అది కొంత వారికి తెలుసు. ఈ విషయంలో స్థానిక గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించారు. ఆ విషయం మీకు కూడా అందుబాటులో వచ్చి ఉంటారు. దాదాపు 90% మందికి న్యాయం వచ్చిన వారికి అయితే ఇక్కడి నుంచో వచ్చి కనీసం స్వామివారిని కలిసే అవకాశం లేకుండా, కనీసం ఫోటో కూడా తీసుకోలేదు, కలవలేదని అసంతృప్తి ఉండొచ్చు అని ఒక ముందుగా అంచనా చేసి మధ్యాహ్నం ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారికి కలిసి ఒక మెమెంటో జ్ఞాపిక ఇవ్వడం అని ఒక ఏర్పాటు చేశాను. అది కూడా చూడగానే సెట్టింగ్ అంతా కూడా తృప్తి కలిగింది. విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు కావచ్చు, మా స్థానిక ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గారు కానీ పెద్దలు, విశ్వబ్రాహ్మణ సంఘం పెద్దలు, మిగతా పెద్దలు, మిగతా కొంతమంది పేర్లు ఒకరు చెప్తే ఒకరి సమస్య వస్తుంది. అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై పూర్తి చేసినందుకు మాకు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు. స్థానికంగా అన్నదానం, ప్రత్యేకించి అన్నదాన కార్యక్రమానికి స్థానిక కమిటీ, అయ్యప్ప కమిటీ గారు కావచ్చు, తర్వాత స్థానిక పెద్దమల్లెపల్లి గ్రామస్తులు దీన్ని పూర్తిగా మాది అనుకొని మిట్ట మీద పాతూరు, కొత్తూరు, ఇటువంటి సోమిరెడ్డిపల్లె కావచ్చు, నర్సనపల్లె, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అందులో భాగమై చాలా కృషి చేశారు. వారందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు. కొన్ని వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే వివిధ మాధ్యమాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో సరైన వారికి సమాచారం ఆల్మోస్ట్ నేను స్టేజ్ మీద కొన్ని వివరాలన్నీ ప్రత్యక్షంగా చెప్పి ఉన్నప్పటికీ ఏదైనా పొరపాటున వాళ్ళ ఏదైనా సందర్భం వలన కొన్ని వివరాలు తప్పుగా ప్రచురించి ఉన్నారు. వాటిని సరి చేసుకోకపోతే మళ్ళీ భవిష్యత్తులో న్యాయవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఆ విషయంపై రేపు లేదా ఎల్లుండి అధికారిక ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకించి కొన్ని లోటుపాట్లు అనేటువంటి విషయంలో నేనైతే ప్రతి ఒక్కరికి ప్రతి సమాచారాన్ని కూడా ముందుగానే ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మాకు మా మీడియా మిత్రులందరూ కూడా సహకరించారు. ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ వాట్సాప్ గ్రూపుల్లో తెలియజేయడం ద్వారా సమాచారాన్ని ప్రతి భక్తుడికి అందజేసేలా చేసేందుకు వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇందులో ఇక్కడ మఠం సంప్రదాయంలో కుర్చీలు వేయడం అనేటువంటిది ఇక్కడ కుదరదు. అందువల్ల ఇక్కడ మఠం సంప్రదాయాన్ని వ్యతిరేకించి చేయడం అనేది కాబట్టి ముందుగా ఆధ్యాత్మికవేత్తలకు, పెద్ద పై స్థాయి నాయకులకు కూడా ఆ సమయాన్ని కూడా ముందే చెప్పి ఉన్నాను. వారిని ఒప్పించిన తర్వాతనే ఆ టైంకి వారి అంగీకారంతోనే అక్కడికి వచ్చారు. ఎందుకంటే కింద కుర్చీలు వేయకుండా కూర్చోబెట్టి స్టేజ్ మీద ఆ పలకల మీద కూర్చోబెట్టడం అనేటువంటిది మీకు అభ్యంతరం లేకపోతేనే రండి.
లేకపోతే మీకు మధ్యాహ్నం ఆత్మీయ సమావేశంలో మేము మఠాధిపతి ద్వారా మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతోనే వారికి ప్రతి సమాచారాన్ని ముందొస్తుంది. ఈ విషయంలో అర్థం చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఆధ్యాత్మిక పెద్దలు కావచ్చు, ప్రముఖ నాయకులందరూ కూడా స్వయంగా నేను, దత్తాత్రేయ గారు వ్యక్తిగతంగా ఆలయ మర్యాదలతో మేము తీసుకురావడం జరిగింది. మన శివకుమార స్వామి వారు కావచ్చు, శివస్వామి వారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వివిధ రాజకీయ నాయకులు, పెద్దలు, మాజీ స్పీకర్, ఏసీపీ గారు, మిగతా అందరికీ కూడా మేము స్వయంగా కలిసి ఆహ్వానించి తగు గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. ఇవందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏవైనా ఇంత పెద్ద కార్యక్రమం పూర్తి చేయడానికి ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సహృదయంతో అర్థం చేసుకుంటామని కోరుకుంటున్నాను. ఇక స్వామివారి శిష్యులందరూ కూడా గులగానప్ప అనే వ్యక్తి నేతృత్వంలో ఇవన్నీ కూడా శిష్యులందరికీ సదుపాయాలు కావచ్చు, వసతి సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. కొంతమంది వ్యక్తులకు మేము స్వామివారి ద్వారా మేముంటూ ఇవ్వలేకపోయాము, అంటే అందుబాటులో లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి సత్రాల వారు కూడా మాకు వసతి సదుపాయాన్ని కల్పించారు. వారికి కూడా ఈరోజు రేపు నేను కొంచెం అందుబాటులో ఉండలేకపోతే కాలేజీ పనులు ఉండడం వల్ల వచ్చున్నాను. రేపు కానీ ఎల్లుండి కానీ వ్యక్తిగతంగా వచ్చి కలుస్తాము. అదేవిధంగా మా అడ్వకేట్ శ్రీ వేణుగోపాలరావు గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇక్కడ పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతుంది. దాదాపు 1.5 గంటల పాటు విచారణ ఉన్నందున లిస్టింగ్ అవ్వడం వల్ల సార్ గారు రాలేకపోయారు. మళ్ళీ వ్యక్తిగతంగా కలిసి వారికి మా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. స్టే ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళ అడ్వకేట్ గారు ప్రతిఘటించి అది కూడా రాకుండా చేయగలిగారు. అది కూడా స్వామివారి కృపది. ఇది స్వామివారి నిర్ణయం, శ్రీ వీరభద్ర స్వామివారి నిర్ణయం. అందులో మనమంతా పాత్రదారులం. ఆధ్యాత్మికంగా వైదిక ఆగమ పద్ధతిలో సంపూర్ణ ఆధ్యాత్మిక ఏదైనటువంటి హిందుత్వ సంబంధించినటువంటి పద్ధతుల ద్వారానే పూర్తయింది. ఇది దైవ కార్యక్రమం, దైవ నిర్ణయం జరిగిపోయింది. ఇక ఏ అడ్డంకులు కానీ ఏమీ ఉండవు. ఇక ఎవరైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే వారి యొక్క నిష్ఫలం తప్ప ఏమి ఉపయోగం ఉండదు. సో దేవ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది వారి యొక్క విచక్షణకే వదిలేస్తున్నాను. ఇక జరగాల్సిన కార్యక్రమాలు చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకుపోవడం అతి త్వరలో మొదలవుతుంది. ఇంతవరకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ నేను అనే కొంతమందికి ఉండొచ్చు, బట్ ఇక్కడమైనా నాకు వ్యక్తిగతంగా సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉంది. ఇంతకాలం మఠాధిపతి గారిపై పోరాటం ఉండొచ్చు, ఇకపై నాకు కూడా సవాళ్ళు ఎదురవుతాయి. మానసికంగా సిద్ధంగానే ఉన్నాను. అతి త్వరలో మఠం యొక్క అభివృద్ధి, స్వామివారి తత్వాన్ని ప్రచారం చేయడానికి శ్రీ వెంకటాద్రి స్వాముల వారు కూడా సిద్ధమై ఉన్నారు. కొంచెం విరామం తీసుకొని వివిధ ప్రాంతాలను పర్యటించడానికి స్వామివారి సంసిద్ధత వ్యక్తం చేశారు. అతి త్వరలో ఆ కార్యాచరణ కూడా మొదలవుతుంది. ఖచ్చితంగా ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతాలకు వచ్చి స్వామివారి ప్రచారాన్ని విస్తృతం చేయడానికి స్వామివారు శ్రీ వెంకటాద్రి స్వామి వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. అతి త్వరలో ఆ కార్యాచరణ కూడా మొదలవుతుంది. స్వామివారి మఠం అభివృద్ధి కోసం ఏమేమి కార్యక్రమాలు చేయాలి, మఠం ముందుగా మనం ప్రాంగణంలో ఒక పెద్ద ప్రాకారం కట్టాలనేటువంటి ఒక కార్యక్రమం ఉంది. ఇలాంటి కార్యక్రమాలతో అంటే మఠం రూపురేఖలు మార్చడానికి, మఠంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నాము. ఈ పట్టాభిషేక పనులు అవి ఇవ్వాల్సినవన్నీ కూడా చూసుకొని రేపు ఆరాధన అయిన తర్వాత కార్యాచరణ పూర్తి స్థాయిలో మొదలు పెడతాం. మఠాన్ని మీరు ఏదైతే ఆశించారో దానికి తగ్గట్టుగానే మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగానే మీరు ఒక హై స్థాయిలో ఆలోచన చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే నా ఆలోచనలు కూడా ఉంటాయి. అందరి సహకారం తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు.